VVB9 న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల మహాశివరాత్రి సందర్భంగా జరగబోయే శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు నిమిత్తం నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారి కె బాలకృష్ణ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించడమైంది. 23-2-2025 నుంచి 3-3-2025 వరకు కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయని 26-2-2025న శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామివారి కళ్యాణానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తల మండలి ప్రతినిధిగా రామ్ ప్రసాద్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, మున్సిపల్, ఫైర్, ఎండోమెంట్, RWS, ఇరిగేషన్, ఎక్సైజ్, మెడికల్, ఫిషరీస్ మొదలగు డిపార్ట్మెంట్స్ వారు పాల్గొన్నారు అని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కానూరి సురేష్ తెలియజేశారు. మొబైల్ టాయిలెట్స్ కూడా పెడతాం కాబట్టి దాని కూడా ఎవ్రీ 1 hour క్లీన్ చేయండి. మీరు కనీసం 40-50 మందిని షిఫ్ట్ అంటే టోటల్గా 40-50 మంది కాదు, షిఫ్ట్లో ఎవ్రీ షిఫ్ట్ 40 మంది ఉండాలి. 3 షిఫ్ట్స్ వేసుకోండి, అట్లీస్ట్ 120-130 మంది ఉండాలి. మరి మీకు అంతమంది ఎలా పన్నులు పోయటం అనేది అంటే ఏ స్థాయిలో ఉంటుందో మరి ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఇది గతంలో చూసుకోండి, ఎవరైనా చెప్పాలి నాకు. అక్కడ దోశ కట్టి చేస్తున్నాం అక్కడ అది ఎవరు పోలీస్ వాళ్ళు చూసుకున్నారు, పోలీస్ వాళ్ళు తీసుకున్నారు అంటే నోటీస్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే దారిలో జరగలేదు అంటే కొన్ని జరిగినాయో అసలు జరగలేదు సార్. సపోర్ట్ మాకు ఉంటుంది. అవును సార్, 100%. సో అది తర్వాత ఇది రోడ్డు పోలీసు వాళ్ళు ఆయన వచ్చిన మాట్లాడుతున్నారు. అది మేజర్గా అక్కడ ఎక్కడైతే మన ఘాట్ ఉంటుందో ఘాట్ క్లోజింగ్ దగ్గర ఒక మెష్ ఏర్పాటు చేయండి. మీ RNB వాళ్ళు ఉంటారు కదా, RNB వాళ్ళు వచ్చారండి, దాని స్ట్రెంగ్త్ చూసుకోవాలి. సజెస్ట్ ఇవ్వడానికి మనం ఎందుకంటే ఇంకా ఆఫీసర్లో వీఆర్ నాట్ హియర్ ఫర్ సజెషన్స్, వీఆర్ హియర్ ఫర్ యాక్షన్స్. మీకు ఫైనాన్షియల్గా మీరు పెట్టదు, ఓకే, ఐఎమ్ అగ్రీయింగ్ విత్ దట్. మీ వాళ్ళు అక్కడ ఉండి మీ వాళ్ళు ఉంటారు కదా, మీ వాళ్ళ కింద ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఉండి దాని స్ట్రెంత్ ఎలా, దాన్ని గట్టిగా బిగించారా లేదా, అది ఒకవేళ ఎంతమంది మనుషులు పడితే ఇది విడిపోయే అవకాశం ఉంది, అవి చూసుకోవాలి కదా. మరి అదే మీరు చేయాల్సింది. సజెషన్ చేస్తామంటే అందరూ సజెస్ట్ చేస్తే ఇంకో పని చేసేది ఎవరండి? మీరు సజెస్ట్ చేసి కింద లస్కర్ సజెస్ట్ చేస్తే పని ఎవరు చేస్తారు? చూసుకొని ప్లేస్ కూడా కరెక్ట్ చూడాలి. మీరు టెంపుల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ వరకు అయితే జనాలు మునిగిపోరో అంతవరకు ఆ ప్లేస్ లాస్ట్ ఇయర్ ప్లేస్ ఉంటుంది, అక్కడ అది ఏర్పాటు అయ్యి చూసుకోవాలి. దాని స్ట్రెంత్ కరెక్ట్గా ఉండేది చూసుకోవాలి. అర్థమైందా? మీ ఎంపీడీ గారు డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడే ఆపాలి. పబ్లిక్ నుంచి ప్రెజర్ ఉంటుంది, బట్ తట్టుకోవాలి, తప్పదు. మీ ఒక్క బస్సు ఆగిపోతే వెనకాల 30 వెహికల్స్ ఆగిపోతాయి కదా. అది ఉండేది ఇది చిన్న రోడ్డు కదా, ఇదేం డివైడ్ ఉండే రోడ్డు, డబుల్ రోడ్డు కాదు కదా. కాబట్టి మీ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. ఆ రోజు నేను ఎక్కడ చూశానంటే డ్రైవర్ కుంటాను ముందు చెప్తున్నాను. ఖచ్చితంగా ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉందో అక్కడే దించమనండి. ఏం నష్టం లేదు. ఒక రోజు 100 మీటర్లు నడిస్తే ఏం నష్టం లేదు. ఆరోగ్యానికి కూడా మంచిగా నడక. అవసరమైతే పెట్టి ఏమైనా ఎంపీ టౌన్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపులే ఉంటారు, టెంపుల్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉండరు. మీరు ఎంపీడీఓ గారు అడిగిన హెల్ప్ చేయండి. ఓకేనా? జనరల్గా మీది ఎంపీడీఓ ఒకటే రోల్ ఉంటుంది కదా సహజంగా ఎక్కడైనా. మీరు అర్బన్ రోల్ ఉంటుంది, వాళ్ళకి రూరల్ ఉంటుంది కదా. వాట్ ఎవర్ హెల్ప్ హీ ఆస్క్ అండ్ వాట్ ఎవర్ హెల్ప్ యూ కెన్ డూ. ఓకేనా? వాళ్ళు ఏర్పాటు ఏంటి మీరు చూసుకోవాలి. మీది ప్రోగ్రామ్, ఇది ఈ ప్రోగ్రామ్ పంచాయతీగా నాదే కాదు. కోఆర్డినేట్ చూసుకోవాలి. పంచాయతీ వాళ్ళు చేస్తారని నాకు తెలుసు, బట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎన్ష్యూర్ చేసుకోవాలి మీరు వాళ్ళు ఏర్పాటు చేసినట్టు. ఫ్రీ భోజనాలు ఎంతమందికి ఏర్పాటు చేస్తారు? ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఇది కమిషనర్ 2-15,000 మందిని హౌ కెన్ దే కంట్రోల్ దే? ఎంపీడీఓ గారు వర్షమా ఎంపీడీఓ పర్లేదా? ఎవరు పెట్టరు చుట్టుపక్కల? వర్షమా ఎంపీడీఓ గారా? బాబు ప్రొసీడింగ్స్లో వర్షమా ఎంపీడీఓ భోజనాల దగ్గర ఇన్ఛార్జ్గా పెట్టండి. ఎలా మిక్స్ చేసి స్టాఫ్ కంటిన్యూ సరే. ప్రసాదం అంటే రొటీన్గా జరిగే ప్రాసెస్, బట్ భోజనాల దగ్గర 15,000 మంది ఏ టైం నుంచి ఏ టైం దాకా పెడతారు? మార్నింగ్
ఓకే. ఎన్ని కౌంటర్లు కడుతున్నారు? 25 26 మన 26 మీరు అట్లీస్ట్ 10 పెట్టండి. అంటే నైట్ వరకు అంటున్నారు కాబట్టి 10 స్టాల్స్ ఉండాలి. అక్కడ వడ్డించే వాళ్ళు ఎవరు ఉంటారు? సప్లైస్ పెట్టారా? 10 స్టాల్స్ పెట్టించు. మీ పేరు మర్చిపోయారు, రామప్రసాద్ గారు. 10 స్టాల్స్ పెట్టించండి. అంటే టు అవాయిడ్ క్రౌడ్ అంతే. ఒకే స్టాల్ దగ్గర క్రౌడ్ ఉండకుండా నా సైడ్ నుంచి కూడా నేను ఎంపీడీఓ వర్క్లైన్ పెడతాను. జస్ట్ టు కోఆర్డినేట్. ఆయనేమి ఇచ్చేయరు, జస్ట్ టు కోఆర్డినేషన్ అంతే. ఆయన స్టాఫ్ తోటి క్రౌడ్ మేనేజ్ చేసుకోవడానికి. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఫస్ట్ కౌంటర్ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అక్కడ ఎవరో 2 వాలంటీర్లు పెట్టి బాబు వెనక కూడా కౌంటర్స్ ఉన్నాయి వెనక అని చెప్పి మా ఎంప్లాయీస్ చాలా ఒక 40-50 మంది వాలంటీర్స్ పెట్టారు సార్. అట్లానే ఇంకోటి ఏంటంటే ఈ తిన్న తర్వాత కడుక్కోవడానికి ఒక ఓపెన్ ఏరియా, వాష్ ఏరియా క్లీన్గా ఉండాలి. అక్కడ డ్రైనేజ్ కూడా కరెక్ట్గా ఉండాలి. చిన్న చిన్న విషయాలే. బట్ మనం ఇప్పుడు మన ప్రైమ్ ఆస్పెక్ట్ ఏంటంటే భక్తులకి అసౌకర్యం కలగకూడదు. ఇక్కడికి వచ్చి ఏ భక్తులు కూడా మనం ఎట్లా చేసినా ఏదో జరిగిపోయింది, బట్ అసహనంగా ఫీల్ అవుతారు. భక్తుడు విసుక్కుంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తుడు అదే దైవభక్తి వెళ్ళేటప్పుడు కూడా అదే దైవభక్తి ఫీలింగ్తో వెళ్ళాలి. అంతేగాని ఏర్పాటు చేయబడడం వల్ల విసుగ్గా వెళ్ళకూడదు. వెళ్ళేటప్పుడు కూడా శివనామస్మరణతోనే వెళ్ళాలంటే మనం ఇక్కడ అంతా 4,000 అరౌండ్ 20-21,000 పెట్టారు. కాబట్టి నైట్ అంటే 2 రకాలు